హలో ఎవ్రీవన్, ఈరోజు క్లాస్లో చిన్న చిన్న వాక్యాలు మనం ప్రతిరోజు వాడే చిన్న చిన్న వాక్యాలు ఇంగ్లీష్లో వాటి అర్థాలు తెలుగులో ఇస్తూ అవి ఎలా వాడాలి, వాటి అర్థాలు ఏంటి, ఆ ఫ్రేజ్ ఇచ్చేసి ఒక ఫ్రేజ్ ఇచ్చేసి డిఫరెంట్ సిచ్యువేషన్స్లో అంటే దాన్ని ఎన్ని విధాలుగా మనం వాడొచ్చు, ఎన్ని రకాల సెంటెన్సెస్ని ఒక ఫ్రేజ్ని వాడుతూ మనం తయారు చేయొచ్చు అనే విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇస్తాను. ఈ వాక్యాలన్నీ కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. క్లాస్ని మిస్ చేయకుండా క్లాస్ మొత్తం వినండి. ఓకే, లెట్స్ బిగిన్ ది క్లాస్. యాజ్ ఆఫ్ నౌ. యాజ్ ఆఫ్ నౌ అంటే ఇప్పటి వరకు. ఇప్పటి వరకు అంటే ప్రస్తుతం వరకు అని, ప్రస్తుతం అని కాదు, ప్రస్తుతం వరకు. ఇప్పటి వరకు అనేది కరెక్ట్ మీనింగ్ దీనికి. యాజ్ ఆఫ్ నౌ అంటే యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇప్పటి వరకు అయితే అంత బాగానే ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటే ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మీరు చెప్పడానికి ట్రై చేయండి. రైట్, వన్ మోర్. యాజ్ ఆఫ్ నౌ నో వన్ హ్యాస్ కంప్లైండ్. ఇప్పటి వరకు ఎవరు ఫిర్యాదు చేయలేదు. యాజ్ ఆఫ్ నౌ నో వన్ హ్యాస్ కంప్లైండ్. కంప్లైంట్ చేయడం అంటే ఫిర్యాదు ఇవ్వడం అనమాట. యాజ్ ఆఫ్ నౌ అంటే ఇప్పటి వరకు అంటే ప్రస్తుతం వరకు, వరకు ఉండాలి అక్కడ, ఇప్పటి వరకు. యాజ్ ఆఫ్ నౌ నో వన్ హ్యాస్ కంప్లైండ్. యాజ్ ఆఫ్ నౌ no one has complained. As of now I don't have any plans. ఇప్పటి వరకైతే నాకు ఎలాంటి ప్లాన్ లేదు. As of now I don't have any plans. As of now she is in Delhi. ఇప్పటి వరకైతే ఆమె ఢిల్లీలో ఉంది అంటే ప్రస్తుతం ఆమె ఢిల్లీలో ఉంది. ఇప్పుడైతే అన్నమాట. As of now she is in Delhi. As of now the results are not out. ఇప్పటి వరకైతే ఫలితాలు రాలేదు. As of now the results are not out. As of now the results are not out. ఇప్పటి వరకు ఫలితాలు రాలేదు. As of now the results are not out. Right. As soon as, చూడండి దీని యొక్క అర్థం ఏంటి అంటే ఒక పని అయిన వెంటనే ఇంకో పని స్టార్ట్ అయిపోవడం, జరగడం అనమాట. అప్పుడు యాజ్ సూన్ యాజ్ అంటాం. ఆ పని అయిన వెంటనే అని. ఒక పని అయిపోయింది, ఇమ్మీడియట్గా ఇంకొక పని స్టార్ట్ అయిందని చెప్పడానికి యాజ్ సూన్ యాజ్. సూన్ అంటే వెంటనే, త్వరగా అనమాట. యాజ్ సూన్ యాజ్ అయిన వెంటనే. ఐ విల్ కాల్ యూ యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్ హోమ్. నేను ఇంటికి చేరుకున్న వెంటనే నీకు కాల్ చేస్తాను. ఐ విల్, ఇల్ ఉంది కదా, విల్ అనమాట, విఐఎల్ఎల్ ఉంటుంది ఇది. ఐ విల్ కాల్ యూ యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్ హోమ్. ఐ విల్ కాల్ యూ యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్ హోమ్. ఓకే, ఐ విల్ కాల్ యూ యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్ హోమ్. షీ లెఫ్ట్ యాజ్ సూన్ యాజ్ ద మీటింగ్ ఎండెడ్. ఆమె వెళ్ళిపోయింది, మీటింగ్ ముగిసిన వెంటనే ఆమె వెళ్ళిపోయింది. షీ లెఫ్ట్ యాజ్ సూన్ యాజ్ ద మీటింగ్ ఎండెడ్. షీ లెఫ్ట్, లెఫ్ట్ అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనమాట. యాజ్ సూన్ యాజ్ అంటే వెంటనే. ద మీటింగ్ ఎండెడ్, ఎండెడ్ పాస్ట్ టెన్స్ అయిపోయింది. అండ్ ప్రెజెంట్ టెన్స్ అయితే దీని యొక్క పాస్ట్ టెన్స్ అనమాట, జరిగిపోయిన కాలం, జరిగిపోయింది, ఎండెడ్. ఓకే, అది జరిగిపోయిందని ఎండెడ్ అంటాం. షీ లెఫ్ట్, ఇది కూడా పాస్ట్ టెన్సే, వెళ్ళిపోయింది. షీ లెఫ్ట్ యాజ్ సూన్ యాజ్ ద మీటింగ్ ఎండెడ్. కాల్ మీ యాజ్ సూన్ యాజ్ యు గెట్ ద న్యూస్. కాల్ మీ యాజ్ సూన్ యాజ్ యు గెట్ ద న్యూస్. నీకు ఆ వార్త వచ్చిన వెంటనే నాకు ఫోన్ చెయ్యి. కాల్ మీ యాజ్ సూన్ యాజ్ యు గెట్ ద న్యూస్. ఇక్కడ చేసే పని ఇక్కడ ఇలా చెప్తూ యాజ్ సూన్ యాజ్ అని చెప్తూ ఇంకొక పని అక్కడ రాయడం అనమాట. అంతే, కంగారు ఏం లేదు.
జాగ్రత్తగా మీరు గమనించినట్టయితే సొంతంగా మీరు వాక్యాలు తయారు చేయగలుగుతారు. As soon as it rains, the weather becomes cool. కదా, వర్షం వచ్చిన వెంటనే వాతావరణం చల్లబడుతుంది. As soon as it rains, the weather అంటే వాతావరణం, becomes cool అంటే చల్లబడుతుంది. As soon as it rains, వర్షం పడిన వెంటనే వాతావరణం చల్లబడుతుంది. As soon as it rains, the weather becomes cool. She started studying as soon as he got up. He started studying అంటే అతను చదవడం మొదలు పెట్టాడు. పాస్ట్ టెన్స్ ఇది. స్టార్ట్ అంటే V1 ఫామ్, ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. ఈడి అన్నాం కదా, సింపుల్ పాస్ట్ టెన్స్. హీ స్టార్టెడ్ మొదలు పెట్టాడు. ఏం మొదలు పెట్టాడు? చదవడం, స్టడీయింగ్. హీ స్టార్టెడ్ స్టడీయింగ్ as soon as he got up. నిద్రలో నుంచి అంటే లేచి కూర్చున్నాడు. కూర్చున్న వెంటనే ఏం చేశాడు? చదవడం మొదలు పెట్టాడు. He started studying as soon as he got up. As soon as possible. ఇక్కడ చూడండి, as soon as possible అంటే వీలైనంత త్వరగా. As soon as possible అంటే వీలైనంత త్వరగా. మంచి సెంటెన్స్ ఇది. మీరు మాట్లాడేటప్పుడు ఇది ఉపయోగించండి. ఎప్పుడు కూడా విన్న ప్రతి ఫ్రేజ్ని తెలుగు సెంటెన్స్తో అంటే తెలుగు వాక్యంతో కలిపి అయినా కూడా మీరు మాట్లాడడం మొదలు పెట్టండి. అప్పుడే మీకు బాగా మాట్లాడడం వస్తుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని జాయిన్ చేస్తూ అంటే వీలైనంత త్వరగా ప్లేస్లో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రండి. మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చెయ్యండి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫోన్ చేయండి అలా చెప్పండి ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత ఇంగ్లీష్ సెంటెన్స్ని యాడ్ చేయొచ్చు. ఇలా చేస్తూ ఉంటే మీకు త్వరగా మాట్లాడడం అనేది వస్తుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీలైనంత త్వరగా. ప్లీజ్ సెండ్ ద రిపోర్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వీలైనంత త్వరగా రిపోర్ట్ పంపించండి. ప్లీజ్ సెండ్ ద రిపోర్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వీలైనంత త్వరగా రిపోర్ట్ పంపించండి. ప్లీజ్ సెండ్ ద రిపోర్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ప్లీజ్ సెండ్ ద రిపోర్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. కమ్ టు మై ఆఫీస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇలా మీరు తెలుగులో ఈ వాక్యాన్ని తెలుగులో చెప్తూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యాడ్ చేయొచ్చు. మీరు నా ఆఫీస్కి రండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనండి. ఓకే, నాకు ఫోన్ చేయండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అలా ఫస్ట్లో ఈ సెంటెన్స్ కనుక మీకు మైండ్లో రాకపోతే అట్లీస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయినా దానికి జాయిన్ చేస్తూ మాట్లాడండి. మాట్లాడడం స్టార్ట్ చేసేస్తే మీకు ఆటోమేటిక్గా వీటిని కూడా యాడ్ చేస్తూ ఇంకో సెంటెన్స్ని యాడ్ చేయడం కూడా ప్రాక్టీస్లో వచ్చేస్తుంది. కమ్ టు మై ఆఫీస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. కాల్ మీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. కమ్ టు మై హోమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అలా అనమాట. ఓకే, రైట్. ఐ విల్ ఫిక్స్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నేను వీలైనంత త్వరగా అది సరి చేస్తాను. ఫిక్స్ అంటే ఏంటి? సరి చేయడం. ఇది ఇలా పెట్టేసి ఎల్ఎల్ పెడితే ఐ విల్ అనమాట. ఇది ఐ విల్, WILL, విల్కి సమానం ఇది. దీన్ని ఇల్ అని చదువుతారు కనెక్టెడ్ స్పీచ్లో. స్పీడ్గా చదివేటప్పుడు ఇల్ అంటాం, ఐల్ అంటారు. ఓకే, అంటే ఇదేంటి? ఐ విల్ అనమాట. ఐ విల్ ఫిక్స్ ఇట్ అంటే నేను సరి చేస్తాను. ఇట్ అంటే దానిని. ఐ విల్ ఫిక్స్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సాధ్యమైనంత త్వరగా అంటే వీలైనంత త్వరగా నేను సరి చేస్తాను. ఐ విల్ ఫిక్స్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీరు దీన్ని మీ అంటే ఇది తెలుగులో పెట్టేసి కూడా మీరు దీన్ని పెట్టేసి మాట్లాడచ్చు. ఎలా? నేను సరి చేస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. డోంట్ వరీ, మీరు కంగారు పడకండి, నేను సరి చేస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నేను వస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇలా అది ఆ సెంటెన్స్ తెలుగులో సెంటెన్స్ని ఈ ఫ్రేజ్ని కలిపి ఫస్ట్లో మాట్లాడండి. ఒకవేళ రానట్టయితే ప్రాక్టీస్లో 2 ఫ్రేజెస్ పెట్టి ఈ 2 సెంటెన్సెస్ పెట్టి మాట్లాడడం మీకు వచ్చేస్తుంది. రైట్. లెట్స్ మీట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వీలైనంత త్వరగా కలుద్దాం. లెట్స్ మీట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వీలైనంత త్వరగా కలుద్దాం. లెట్స్ మీట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. లెట్స్ మీట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వీలైనంత త్వరగా కలుద్దాం. ఫినిష్ యువర్ వర్క్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీరు దీన్ని తెలుగులో పెట్టేయచ్చు. పని పూర్తి చేయండి
యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనండి స్టార్టింగ్లో. ఇది తెలియనట్టయితే, ఒకవేళ ఇది కలిపి మాట్లాడగలిగితే చెప్పేయండి. ఫినిష్ యువర్ వర్క్, మీ పని పూర్తి చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఫినిష్ యువర్ వర్క్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఫినిష్ యువర్ వర్క్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీ పని వీలైనంత త్వరగా పూర్తి చెయ్యండి. రైట్. తర్వాత చూడండి, యాజ్ గుడ్ యాజ్ అంటే దానికి సమానంగా బాగుంది అని చెప్పడం, అంత బాగుందని. సో రెండు విషయాల్ని కానీ, రెండు పనులను కానీ, లేదా ఇద్దరు మనుషులను కానీ పోలుస్తూ ఇద్దరు కూడా సమానంగా బాగున్నారు. రెండు పనులు కూడా సమానంగా బాగున్నాయి. రెండు స్థలాలు కావచ్చు, రెండు వస్తువులు కావచ్చు, ఇద్దరు మనుషులు కావచ్చు, సమానంగా బాగున్నారు అని చెప్పడానికి యాజ్ గుడ్ యాజ్ అనేది మనం వాడతాము. ఓకే, రైట్. ఈ ఫ్రేజ్ని వాడతాము. చూడండి, దిస్ కాఫీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ద వన్ ఇన్ ద కెఫే. అంటే ఈ కాఫీ అనేది ఆ కెఫేలో తాగాం కదా, అంత బాగుంది ఇది కూడా. దిస్ కాఫీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ద వన్ ఇన్ ద కెఫే. షీ సింగ్స్ యాజ్ గుడ్ యాజ్ ఏ ప్రొఫెషనల్ సింగర్. మీరు ఇంత పెద్దది మాకు రాదేమో అనుకుంటే చిన్నగా చెప్పి మీరు మాట్లాడేయచ్చు. ఎలా? షీ సింగ్స్ యాజ్ గుడ్ యాజ్ సునీత అనండి. ప్రొఫెషనల్ సింగర్ కదా సునీత, అంటే సునీత అంత బాగా పాడుతుంది ఆమె అని. షీ సింగ్స్ యాజ్ గుడ్ యాజ్ సునీత. ఆమె సునీత అంత గొప్పగా పాడుతుంది ఈమె కూడా. లేకపోతే ఇదే చెప్పవచ్చు. ఎలా? షీ సింగ్స్ యాజ్ గుడ్ యాజ్ ఏ ప్రొఫెషనల్ సింగర్. ఓకే, ప్రొఫెషనల్ సింగర్ అంటే వృత్తిరీత్యా ఉన్న మంచి గాయని అని. రైట్. ద మూవీ వాజ్ యాజ్ గుడ్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. యాజ్ గుడ్ యాజ్ చూడండి, యాజ్ గుడ్ యాజ్ వాజ్ అంటే ఆ మూవీ ఉండింది, ఆ సినిమా బాగుండింది, పాస్ట్ టెన్స్. ద మూవీ వాజ్ యాజ్ గుడ్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. ఎక్స్పెక్ట్ అంటే ప్రెసెంట్ టెన్స్, ఎక్స్పెక్టెడ్ అంటే పాస్ట్ టెన్స్. ఈడి పెట్టాము. నేను అనుకున్నంత. ఐ ఎక్స్పెక్టెడ్ అంటే నేను అనుకున్నంత. ఐ ఎక్స్పెక్టెడ్ దట్, నేను అనుకున్నాను అనమాట. ఐ ఎక్స్పెక్టెడ్. ద మూవీ వాజ్ యాజ్ గుడ్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. మీరు ఆ మూవీ ప్లేస్లో ఇంకేదైనా పెట్టొచ్చు. ఎలా? ఎవరైనా అమ్మాయి ఉందనుకోని, దట్ గర్ల్ వాజ్ యాజ్ గుడ్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. నేను అనుకున్నంత బాగుంది అమ్మాయి, అలా అనమాట. ఓకే, ద మూవీ వాజ్ యాజ్ గుడ్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. రైట్. యువర్ ఇంగ్లీష్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ హిజ్. అతని ఇంగ్లీష్ అంత బాగుంది మీది, మీ ఇంగ్లీష్. యువర్ ఇంగ్లీష్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్. ఇక్కడ ఇంగ్లీష్ ప్లేస్లో ఇంకేదైనా పెట్టొచ్చు మీరు. యువర్ తెలుగు ఈజ్, యువర్ కుకింగ్ ఈజ్, యువర్ హౌస్ ఈజ్. ఓకే, అలా పెట్టచ్చు. అంటే యువర్ హౌస్ ఈజ్ అంటే మీ ఇల్లు. యాజ్ గుడ్ యాజ్ హిజ్, అతని ఇల్లు అంత బాగుంది మీది కూడా అని. ద ప్లేస్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ న్యూ. ఈ కొత్త ప్రదేశం అంత బాగుంది ఇది అని చెప్పడం. ద ప్లేస్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ న్యూ. ద ప్లేస్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ న్యూ. రైట్. ఇప్పుడు అంత బాగుంది అని చెప్పడం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, అంత బాగా లేదు అంటే అంత చెడ్డది కాదు అనమాట. అంత చెడ్డదేం కాదు అంటే పర్వాలేదు అనడం. నాట్ యాజ్ బ్యాడ్ యాజ్. నాట్ యాజ్ బ్యాడ్ యాజ్. యాజ్ అంటూ ఇది బ్యాడ్, గుడ్ అంటే ఇది యాజ్ రాస్తూ గుడ్ కానీ బ్యాడ్ కానీ అంటే పాజిటివ్ డిగ్రీ అంటాం. ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. మీకు వినే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను ఇవి కూడా చిన్నగా బ్రేక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్నగా అర్థమయ్యేటట్టుగా సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిగ్రీస్ అని అందులో కామెంట్స్లో రాయండి. మీకు ఈ క్లాస్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ గ్రామర్ టాపిక్ అనమాట. అది గ్రామర్ అంటే భయపడద్దు, చిన్నగా చేసి బ్రేక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న చిన్న ముక్కలుగా చేసి అర్థమయ్యే విధంగా సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ అంటే అంత చెడ్డది కాదు అని. ద ఎగ్జామ్ వాస్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ ఐ థాట్. థాట్ అంటే పాస్ట్ టెన్స్, థింక్ అంటే ప్రెసెంట్ టెన్స్,
థాట్ అంటే పాస్ట్ టెన్స్. అనుకున్నాను, ఐ థాట్, నేను అనుకున్నాను. ఏమనుకున్నాను? ద ఎగ్జామ్ వాస్, ఆ పరీక్ష అనేది, నాట్, కాదు, ఏంటి కాదు, యాజ్ బ్యాడ్ యాజ్, ఐ థాట్, నేను అనుకున్నంత చెడ్డది కాదు అని. ద ఎగ్జామ్ వాస్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ ఐ థాట్. ఓకే, ద ఎగ్జామ్ వాస్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ ఐ థాట్. ఇక్కడ వాస్ ఉంది కాబట్టే మనం ఇక్కడ థాట్ అన్నాము. ఓకే, నేను అనుకున్నాను. అప్పుడు ఇది రెండు కూడా పాస్ట్ టెన్స్ లో ఉన్నాయి. ద ఎగ్జామ్ వాస్, ఆ పరీక్ష అంత చెడ్డదిగా లేదు, నేను అనుకున్నంతగా. రైట్. నెక్స్ట్, ద ఫుడ్ వాస్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ లాస్ట్ టైం. ఆ భోజనం అనేది గతసారి లాగా అంత చెడ్డదిగా లేదు, బాగుంది, రుచిగా ఉందని. ద ఫుడ్ వాస్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ లాస్ట్ టైం. మునుపటిలాగా అంత చెడ్డగా ఏం లేదు, అంత రుచి లేకుండా ఏమి లేదు, బాగుంది అని. రైట్. హిస్ బిహేవియర్ వాస్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ బిఫోర్. హిస్ బిహేవియర్ వాస్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ బిఫోర్. అతని ప్రవర్తన ముందంతా చెడ్డదిగా లేదు, ఇప్పుడు బాగుంది అని. ఓకే, ఇప్పుడు మీరు ఈ బిహేవియర్ ప్లేస్లో ఇంకా ఏదైనా మనిషి పేరు రాయొచ్చు, వస్తువు పేరు రాయొచ్చు, అర్థం వచ్చేస్తుంది. ఇప్పుడు హిస్ బిహేవియర్ అన్నారు కదా, హిస్ బైక్ వాస్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ బిఫోర్. ముందంతా చెడ్డగా ఏం లేదు, ఇప్పుడు బాగుంది. ఓకే, అలా అనమాట. అలా ఇది మార్చేస్తే అర్థం వచ్చేస్తుంది. సపోజ్ మీరు ఇంత పెద్దది మాకు జ్ఞాపకం ఉండదు అనుకుంటే, ఇది ఇక్కడి నుంచి చెప్పండి, నాట్ యాడ్ బ్యాడ్ యాజ్ బిఫోర్ అంటే ఇక్కడ తెలుగు సెంటెన్స్ చెప్పేసి కలిపి మాట్లాడండి స్టార్టింగ్లో, తర్వాత మొత్తం సెంటెన్స్ చెప్పొచ్చు. ద వెదర్ ఈజ్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ ఎస్టర్డే. వాతావరణం నిన్నంత చెడ్డగా లేదు, నిన్నంత బ్యాడ్గా ఏం లేదు, ఈరోజు బాగుందని. ద వెదర్ అంటే వాతావరణము. ద వెదర్ ఈజ్ నాట్ యాడ్ బ్యాడ్ యాజ్ ఎస్టర్డే. నిన్నంత, యాజ్ బ్యాడ్ యాజ్ ఎస్టర్డే, నిన్న అంతా అనమాట. యాజ్ బ్యాడ్ యాజ్ కంపేర్ చేస్తూ నిన్నంతా అనమాట. నిన్నంత చెడ్డగా, నిన్న ఉన్నంత చెడ్డగా ఈరోజు ఆ వాతావరణం లేదు, బాగుంది అని. ద వెదర్ ఈజ్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ ఎస్టర్డే. దట్ మూవీ వాజ్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ పీపుల్ సెడ్. అంటే అందరూ జనాలు చెప్పినంత చెడ్డగా ఏం లేదు ఆ సినిమా, జనాలు చెప్పినంత చెడ్డగా ఏమీ లేదు ఆ సినిమా, బాగుంది అని. ద మూవీ వాజ్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ పీపుల్ సెడ్. ద మూవీ వాజ్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ పీపుల్ సెడ్ ఆర్ పీపుల్ టాక్డ్ అబౌట్ అని కూడా అనొచ్చు. రైట్. ఇంకొకటి చూడండి, ఇది చాలా మంది తప్పు చేస్తుంటారు. మంచి ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కూడా ఈ మిస్టేక్ చేస్తారు, కానీ మీరు మాత్రం చేయొద్దు. ఓకే, అదేంటో చూడండి. వన్ ఆఫ్ ద బెస్ట్, ఇది ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఎక్స్ప్లెయిన్ అంటే ఎగ్జాంపుల్ ఇచ్చి మీకు అర్థమవుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్, ఉత్తమమైన వాటిలో ఒకటి అన్నమాట. ఇక్కడ అందరు ఏం చేస్తారంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అంటూ సింగులర్ ఫామ్ ని చెప్తారు. ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్స్ ఇస్తూ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే ఏంటి? చాలా మంచిగా ఉన్న వాటిలో అదొక్కటి అని అర్థం. ఇది గుర్తుపెట్టుకోండి. ఉత్తమమైన వాటిలో ఒకటి. వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే ఏంటి? ఉత్తమమైన వాటిలో ఒకటి. ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ ఐ హ్యావ్ రెడ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ ఐ హ్యావ్ రెడ్. ఐ హ్యావ్ ఇది HAVE అవుతుంది. కాంట్రాక్షన్ ఫామ్ అంటాం దీన్ని. కాంట్రాక్షన్ లో స్పీడ్ గా మనం మాట్లాడేటప్పుడు కానీ చెప్పేటప్పుడు రాసేటప్పుడు ఇలా స్పీడ్ లో ఇలా కనెక్టెడ్ స్పీచ్ లో ఇలా రాస్తాం. కాంట్రాక్షన్స్ అంటాము. ఐ హ్యావ్ అనమాట దీని మీనింగ్. HAVE ఐ హ్యావ్ రెడ్. ఓకే, రెడ్ రీడ్ కాదు, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి ఐ హ్యావ్ రెడ్ అంటాం దీన్ని. మీకు టెన్సెస్ కావాలనుకునే వాళ్ళు కామెంట్స్ లో టెన్సెస్ అని రాయండి చాలు చిన్నగా. నేను చాలా సింపుల్ గా చిన్న చిన్న వాక్యాలు ఇస్తూ టెన్సెస్ అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ ఐ హ్యావ్ రెడ్. దీని యొక్క అర్థం చూడండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ అనాలి. మనం మాట్లాడే ఇప్పుడు అందరు ఏం చేస్తుంటారంటే దిస్ ఈజ్
వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ అంటారు. మీరు గమనించి చూడండి, బెస్ట్ వన్ ఉంది కాబట్టి బుక్ కదా అనుకుంటారు, కానీ అలా అర్థం కాదు. మీనింగ్ మారిపోతుంది, తప్పైపోతుంది. దీని యొక్క అర్థం ఏంటి? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ అంటే అక్కడ కొన్ని ఉత్తమమైన పుస్తకాలు ఉన్నాయి, అందులో ఇది ఒకటి అన్నమాట అర్థం. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్. నేను చదివిన ఉత్తమమైన పుస్తకాలలో ఇది ఒకటి అని అర్థం. వన్ ఆఫ్ ద బెస్ట్ అని వచ్చినప్పుడు ఇది ప్లూరల్ ఫామే చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. బహువచనంలోనే చెప్పాలి. ఇక్కడ ఏకవచనం ఎవరైనా చెప్తున్నారు అంటే మీకు అర్థమైపోవాళ్ళకి వాళ్ళకి ఇంగ్లీష్ రాదని గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ అంటే నేను చదివిన ఉత్తమమైన పుస్తకాలలో ఇది ఒకటి. ఐ హ్యావ్ రెడ్. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బుక్స్ ఐ హ్యావ్ రెడ్. రైట్, ఇక్కడ మరి ఆర్ఈడి ఉంది, మీరు రెడ్ పలుకుతున్నారేంటి అని డౌట్ వచ్చిందా? ఇది పాస్ట్ టెన్స్. ఐ హ్యావ్ అనేది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కదా. పర్ఫెక్ట్ ఫామ్ తర్వాత మెయిన్ వర్బ్ ని V3 ఫామ్ లో రాస్తాము. రీడ్, రెడ్, రెడ్ అని పలుకుతాం అనమాట. రాయడం రీడే రాస్తాము, కానీ పలకడం మాత్రం దాన్ని రెడ్ అంటాం, ఎందుకంటే ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి. మీకు ఇవన్నీ కూడా తెలియాలి అంటే చాలా సింపుల్ గా నేను క్లాస్ తయారు చేస్తాను. కామెంట్స్ లో టెన్సెస్ అని రాయండి చాలు, నేను ఆ క్లాస్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. రైట్, అండ్ హీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. సారీ, హీ కాదు, షీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. చూడండి, ఇక్కడ స్టూడెంట్స్ అన్నాము. షీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్స్ అంటే అర్థం ఏంటి? అక్కడ ఉత్తమ విద్యార్థినులు ఇంకా ఉన్నారు, విద్యార్థుల్లో ఆమె ఒకటి అని అర్థం. షీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. ఉత్తమమైన విద్యార్థుల్లో ఆమె ఒక అమ్మాయి. ఇక్కడ ఏం చేస్తుంటారంటే స్టూడెంట్ అంటారు, వన్ ఉంది కదా అని స్టూడెంట్ అని చెప్తుంటారు, ఇన్కరెక్ట్ అయిపోతుంది, అనకూడదు. షీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. ఓకే, రైట్. ఇంకో సెంటెన్స్ చూడండి. దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిప్స్ ఇన్ మై లైఫ్. నేను చేసిన యాత్రలో అది ఒక ఉత్తమమైన యాత్ర. ట్రిప్స్ అన్నాం, చూసారా? ఇక్కడ ట్రిప్ అనకూడదు, వన్ ఆఫ్ ద ట్రిప్స్. గుర్తుపెట్టుకోండి, ప్లూరల్ ఫామ్. వన్ ఆఫ్ ద వచ్చింది అంటే వెంటనే ఇక్కడ నౌన్ ఏమొస్తుంది, తర్వాత వచ్చేది ప్లూరల్ ఫామ్ లో రావాలి. దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిప్స్ ఆఫ్ మై లైఫ్. నేను చేసిన యాత్రల్లో, నా జీవితంలో యాత్రల్లో ఇది ఉత్తమమైనది అని అర్థం. హీ గేవ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీచెస్ ఎవర్. అతను ఎప్పటికీ వినిపించిన అంటే ఉత్తమమైన ప్రసంగాల్లో ఇది ఒక్కటి. అతనిచ్చిన మంచి స్పీచెస్ లో, ప్రసంగాల్లో ఇది ఒక్కటి అని. హీ గేవ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీచెస్. స్పీచ్ అనకూడదు, ఇక్కడే మిస్టేక్ చేస్తుంటారు అందరూ. వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీచ్ అంటారు. గమనించి చూడండి, మంచి ఇంగ్లీష్ మాట్లాడే తాము అనుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఈ మిస్టేక్ చేస్తుంటారు, మీరు చెయ్యొద్దు. హీ గేవ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీచెస్. వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీచెస్ అంటే అతను ఇచ్చిన ప్రసంగాలలో ఇది ఒకటి. ఓకే, రైట్. దిస్ రెస్టారెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ టౌన్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ టౌన్ అంటే టౌన్ లో ఉన్న వేరే రెస్టారెంట్లలో ఇది ఒకటి అని. రైట్, ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసి ప్లూరల్ ఫామ్ ఎందుకు రాశాము అనే విషయాన్ని మీకు అర్థం చేయించడానికి ఇది రాశాను. అండర్స్టాండ్, వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే ఏంటి అంటే, వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే అర్థం ఏంటి అంటే అక్కడ ఒక బెస్ట్ 1, బెస్ట్ 2, బెస్ట్ 3, బెస్ట్ 4 అని చాలా బెస్ట్లు ఉన్నాయి. ఓకే, బెస్ట్ వ్యక్తి, బెస్ట్ వ్యక్తి 1, బెస్ట్ వ్యక్తి 2, బెస్ట్ వ్యక్తి 3, బెస్ట్ వ్యక్తి 4 అండ్ సో ఆన్. చాలా మంది ఉన్నారు బెస్ట్లు. అందులో ఇతనొక బెస్ట్ అని చెప్పడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ అంటాం అన్నమాట. అప్పుడేం చెప్పాలి మనం? వన్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్, వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్, దిస్ బుక్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్. ఓకే, అప్పుడు ప్లూరల్ ఫామ్ వాడాలన్నమాట. అర్థమైందా? రైట్. ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ ఇందాక నేర్చుకున్నారు కదా. ఇప్పుడు ద బెస్ట్ అంటే ఏంటి చూడండి. ద బెస్ట్ అంటే అదే ఉత్తమమైనది, ఇంకా వేరేదే ఉండదు. ఇంకా యు ఆర్ ద బెస్ట్ టీచర్ ఐ హ్యావ్ ఎవర్ హ్యాడ్. నేను కలిసిన లేకపోతే నాకున్న గురువుల్లో మీరే
గొప్ప టీచర్, ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు ద బెస్ట్, ఇక్కడ ఒక్కరే ఉంటారు. ద బెస్ట్, ఇక్కడ వన్ ఆఫ్ ద రావట్లేదు, చూస్తున్నారా? ఓన్లీ ద బెస్ట్ అన్నప్పుడు ఒక్కరే ఉంటారు. దిస్ ఈజ్ ద బెస్ట్ పిజ్జా ఐ హ్యావ్ ఎవర్ టేస్టెడ్. నేను టేస్ట్ చేసిన పిజ్జాలలో ఇది మాత్రమే బెస్ట్, ఇంకా వేరే బెస్ట్ లేదు. ఓకే, ఇదే బెస్ట్. రైట్. హీ డిడ్ హిస్ బెస్ట్ టు విన్. అతను తన యొక్క వంతు కృషి పూర్తిగా చేశాడని. అండ్ హీ ఈస్ ద బెస్ట్ ఇన్ అవర్ టీమ్. సారీ, హీ కాదు, షీ ఈస్ ద బెస్ట్ ఇన్ అవర్ టీమ్. ఆమె మా టీంలో చాలా ఉత్తమమైన క్రీడాకారిణి. షీ ఈస్ ద బెస్ట్. దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు స్టార్ట్. దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు స్టార్ట్. సో మన పని ప్రారంభించడానికి ఇది ఉత్తమమైన సమయం. దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు స్టార్ట్. దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు స్టార్ట్. రైట్. ఇప్పుడు బెటర్ దాన్ దట్ ఆఫ్. బెటర్ దాన్ దట్. బెటర్ దాన్ దట్. బెటర్ అంటే చాలా బాగుంది, దాన్ అంటే కంటే, దానికంటే ఇది బాగుంది. ఇప్పుడు మనం చెప్తుంటాం కదా జనరల్ గా మాట్లాడేటప్పుడు, దీనికంటే అది బాగుంది, దానికంటే ఇది బాగుంది, ఈమె కంటే ఆమె బాగుంది, ఇతని కంటే అతను బాగున్నాడు, ఈ కారు కంటే ఆ కారు బాగుంది, ఈ ఇల్లు కంటే ఆ ఇల్లు కంటే అంటూ మాట్లాడుతుంటాం కదా, అదనమాట. దీన్ని మన ఇంగ్లీష్ లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటాము. దీన్ని కంపారిటివ్ డిగ్రీ అంటాము. సో మీకు ఇదంతా డీటెయిల్ గా కావాలంటే ఇందాకే చెప్పాను, ఇది కామెంట్స్ లో డిగ్రీస్ అని రాయండి. టెన్సెస్ కావాలంటే టెన్సెస్ అని రాయండి. రైట్. యువర్ ఐడియా ఈజ్ బెటర్ దాన్ దట్. మీ ఆలోచన ఆ ఆలోచన కంటే, ఆ అంటే దానికంటే అంటే ఇంకో ఆలోచన అనమాట, బాగుంది. యువర్ ఐడియా ఈజ్ బెటర్ దాన్ దట్. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళని కంపేర్ చేస్తూ చెప్పాలి. ఒక ఆమె పేరు సీత, ఇంకో ఆమె పేరు గీత. సీత చాలా బాగుంది గీత కంటే. అప్పుడు ఎలా చెప్తారు మీరు? సీత ఈజ్ బెటర్ దాన్ గీత, అలా అనమాట. ఓకే, రైట్. దిస్ వన్ లుక్స్ బెటర్ దాన్ దాట్. ఇది ఇప్పుడు మీరు షాపింగ్కి వెళ్తారు, దీనికంటే అది బాగున్నట్టు అనిపిస్తుందే అంటారు కదా, మాట్లాడతారా? సో అది ఇలా చెప్పండి. దిస్ వన్ లుక్స్ బెటర్ దాన్ దాట్. దిస్ వన్ లుక్స్ బెటర్ దాన్ దాట్. ఇది దానికంటే బాగుంది అనిపిస్తుంది. బాగుంది అని అనిపిస్తుంది అనమాట. లుక్స్ అంటే కనిపిస్తుంది అనమాట. లుక్స్ కాబట్టి కనిపిస్తుంది. ఓకే, దీనికంటే అది బాగా కనిపిస్తుంది అని, లేకపోతే అది బాగా అనిపిస్తుంది అని. దిస్ వన్ లుక్స్ బెటర్ దాన్ దాట్. దిస్ వన్ లుక్స్ బెటర్ దాన్ దాట్. మై ప్లాన్ ఈజ్ బెటర్ దాన్ దట్. నా ప్లాన్ ఆ ప్లాన్ కంటే బాగుంది అంటే అంతకు ముందు ప్లాన్ కంటే, లేకపోతే వేరే ప్లాన్ కంటే నా ప్లాన్ బాగుంది, వేరే వాళ్ళ ప్లాన్ కంటే, ఆ ప్లాన్ కంటే అన్నమాట. ఓకే, రైట్. మై ప్లాన్ ఈజ్ బెటర్ దాన్ దట్. ద సర్వీస్ హియర్ ఈజ్ బెటర్ దాన్ దట్ హోటల్. ద సర్వీస్ అంటే వాళ్ళు చేసే సర్వీస్ ఆ హోటల్ కంటే ఇది బాగుంది. His marks are better than last year. His marks are, అతని మార్కులు మంచి మార్కులు పొందాడు. లాస్ట్ ఇయర్ వచ్చిన, గత సంవత్సరం వచ్చిన మార్కుల కంటే ఈ మార్కులు బాగున్నాయి. ఎలా చెప్తారు? His marks are better than last year. ఇప్పుడు బాగుంది, అంతకంటే దానికంటే ఇది బాగుంది, దీనికంటే అది బాగుంది అనేది మీరు ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు బాగాలేదు ఎలా చెప్తారు? నాట్ బెటర్ దాన్ దట్. ఎలా చెప్తారు? దానికంటే బాగాలేదు. నాట్ బెటర్ దాన్ దట్. దానికంటే బాగాలేదు. నాట్ బెటర్ దాన్ దట్. నాట్ బెటర్ దాన్ దట్. ఇప్పుడు ఏదైనా మీ దగ్గర వస్తువు ఉంది, ఇది ఆ వస్తువు కంటే బాగా లేదు అని చెప్పినప్పుడు ఇలా చెప్పండి, నాట్ బెటర్ దాన్ దట్. ఇంతే చెప్పేసినా కూడా అర్థం వచ్చేస్తుంది మీకు. దిస్ వన్ ఈజ్ నాట్ బెటర్ దాన్ దట్. దిస్ వన్ ఈజ్ నాట్ బెటర్ దాన్ దట్. ఇది దానికంటే ఏం బాగలేదు. హిజ్ ఎక్స్ప్లెనేషన్ వాజ్ నాట్ బెటర్ దాన్ యువర్స్. అతనిచ్చే వివరణ మీరిచ్చే వివరణ అంత బాగా ఏం లేదు. అంటే మీరు బాగా వివరణ ఇస్తున్నారు, అతని వివరణలో ఏమీ బాగా లేవు అని.
his explanation was not better than yours. ఇది యువర్స్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో దీని పొజెసివ్ ప్రొనౌన్ అంటామమ్మా. మీకు ఎవరికైనా ఇవి కూడా నేర్చుకోవాలని ఉన్నట్టయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని రాయండి. పోన్లేండి, కంగారు పడిపోయి మన జ్ఞాపకం ఉండవు. టెన్స్ అండ్ డిగ్రీస్ ఈసారికి నేర్చుకోండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేనే స్టార్ట్ చేసి మీకు చిన్న చిన్నగా బ్రేక్ చేసి చిన్న చిన్నగా నేర్పిస్తాను, నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, దిస్ బ్రాండ్ ఈజ్ నాట్ బెటర్ దాన్ ద ఓల్డ్ వన్. ఈ బ్రాండ్ పాతదానికంటే అంత బాగా లేదు. ఈ బ్రాండ్ ప్లేస్లో మీరు ఏదైనా రాయొచ్చు. కార్ రాయొచ్చు, బైక్ రాయొచ్చు, ఇల్లు రాయొచ్చు, హోటల్ రాయొచ్చు, అర్థం వచ్చేస్తుంది. మీరు దేని గురించి పోల్చి చెప్పాలనుకుంటున్నారో అది పెట్టేయచ్చు ఇక్కడ. దిస్ బ్రాండ్ ఈజ్ నాట్ బెటర్ దాన్ ద ఓల్డ్ వన్ అన్నారు కదా. పాత ఇల్లు కంటే ఇది బాగుంది అనాలనుకోండి, మీరు ఏమంటారు? దిస్ హౌస్ ఈజ్ నాట్ బెటర్ దాన్ ద ఓల్డ్ వన్. అంటే పాత ఇల్లు అంతా ఇదేం బాగాలేదు. డ్రెస్ అనాలనుకున్నారనుకోండి, దిస్ డ్రెస్ ఈజ్ నాట్ బెటర్ దాన్ ద ఓల్డ్ వన్. పాత డ్రెస్ అంతా ఇది బాగాలేదు. అర్థమైందా? రైట్. ఇంకో సెంటెన్స్ చూడండి, ద సెకండ్ ఆప్షన్ ఈజ్ నాట్ బెటర్ దాన్ ద ఫస్ట్. అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ నాట్ బెటర్ దాన్, సెకండ్ ఆప్షన్ అంతా బాగా లేదు ముందు ఇచ్చిన ఆప్షన్ అంతా అని చెప్పడం. దిస్ ల్యాప్టాప్ ఈజ్ నాట్ బెటర్ దాన్ మైన్. దిస్ ల్యాప్టాప్, ఈ ల్యాప్టాప్, నా ల్యాప్టాప్ అంతా బాగా లేదు. దిస్ ల్యాప్టాప్ ఈజ్ నాట్ బెటర్ దాన్. చూసారా, నాట్ బెటర్ దాన్, అంత బాగా లేదు. నాట్ బెటర్ దాన్ మైన్. మైన్ ఇది కూడా ఇది నాది అన్నమాట. మైన్ అంటే ఏంటి? నాది, నా ల్యాప్టాప్ అని. ఓకే, దీన్ని కూడా మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో పొజెసివ్ ప్రొనౌన్ అంటాం. అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కమింగ్ క్లాసెస్లో. డోంట్ వరీ, చిన్నగా సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, కావాలా? ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, రైట్. నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందామా? ఒకేసారి ఎక్కువైపోయిద్దేమో. ఓకే, ఇది చెప్పేసి స్టాప్ చేద్దాం. నో అదర్ పర్సన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ హీ. నో అదర్ పర్సన్, ఎవరు కూడా అని, అతనిలా మరొకరు లేరు అని చెప్పడానికి నో అదర్ పర్సన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ హీ అంటాం. అతనంత బాగా ఎవరు లేరు. నో అదర్ పర్సన్, వేరే ఏ వ్యక్తి కూడా. నో అదర్ పర్సన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ హీ, ఏ వ్యక్తి కూడా అతనంత బాగా లేడు. నో అదర్ పర్సన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ హీ. నో అదర్ పర్సన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ హీ, అతనంతా ఎవరు బాగా లేరు. నో అదర్ ప్లేయర్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ హీ, అతనంత మంచి ఆటగాడు ఇంకోరు లేరు. నో అదర్ ప్లేయర్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ హీ. ఇక్కడ ప్లేయర్ ప్లేస్లో, ఇక్కడ నో అదర్ పర్సన్ ప్లేస్లో మీకు ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నారో వాళ్ళ పేరు పెట్టేయచ్చు ఇక్కడ. అంటే నో అదర్ పర్సన్, నో అదర్ హౌస్, అక్కడ హీ చెప్పొద్దు మళ్ళీ. ఓకే, ఇలాగే నేర్చుకోండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. నో అదర్ ప్లేయర్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ హీ. రైట్. నో అదర్ సింగర్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ హర్, ఆమె అంత మంచిగా అయిన ఇంకెవరూ లేరు. నో అదర్ సింగర్, నో అదర్ సింగర్. ఇక్కడ ట్రిక్ మీరు గమనిస్తే మీకే వచ్చేస్తుంది. ఇక్కడ సింగర్ని హర్ అన్నాం అక్కడ. ఓకే కదా. ఇక్కడ మీరు ఇక్కడ మారుస్తున్నారనుకోండి, ఇక్కడ కూడా మారుతుంది. అది మార్చగలిగితే చక్కగా ఓన్గా సెంటెన్సెస్ మీరు తయారు చేయగలుగుతారు. నో అదర్ సింగర్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ హర్. ఇక్కడ నో అదర్ సింగర్ని మేల్ అనుకున్నాం అనుకోండి, మేల్ అంటే మగ సింగర్ అనుకుంటే అక్కడ ఇక్కడ ఏమంటాము? హిమ్ అంటాము, అంతే. నో అదర్ సింగర్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ హీ. ఓకే, హీ అంటాము. రైట్. నో అదర్ మూవీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ దిస్. నో అదర్ మూవీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ దిస్. ఈ సినిమా అంతా బాగా ఏ సినిమా కూడా లేదు. నో అదర్ మూవీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ దిస్. నో అదర్ మూవీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ దిస్. ఓకే, నో అదర్ మూవీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ దిస్. ఈ సినిమా లాగా మంచి సినిమా ఇంకొకటి లేదు. నో అదర్ మూవీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ దిస్. రైట్. నో అదర్ టీచర్ ఎక్స్ప్లెయిన్స్ యాజ్ వెల్ యాజ్ యూ. మీరు చెప్పినంత బాగా ఇంకా ఏ టీచర్ కూడా చెప్పడం లేదు. నో అదర్ టీచర్ ఎక్స్ప్లెయిన్స్ యాజ్ వెల్ యాజ్ యూ. యాజ్ గుడ్ యాజ్ యూ అని కూడా అనొచ్చు, వెల్ యాజ్ యూ అని కూడా అనొచ్చు. రైట్.
నో అదర్ ప్లేస్ ఈజ్ యాజ్ పీస్ఫుల్ యాజ్ మై హోమ్. అంటే నా ఇల్లంత ప్రశాంతమైన ప్రదేశమే లేదు, వేరేదేది కూడా. నో అదర్ ప్లేస్, ఏది లేదు. నో అదర్ ప్లేస్ ఈజ్ యాజ్ పీస్ఫుల్ యాజ్, యాజ్ పీస్ఫుల్ యాజ్ మై హోమ్. నా హోమ్ అంత ప్రశాంతంగా. హోమ్ని పోలుస్తున్నాం అనమాట, రైట్? నో అదర్ ప్లేస్ ఈజ్ యాజ్ పీస్ఫుల్ యాజ్ మై హోమ్. నో అదర్ ప్లేస్ ఈజ్ as peaceful as my home. No other place is as peaceful as my home. నా ఇల్లు లాగా, నా ఇల్లంత ప్రశాంతంగా ఏ ప్రదేశం కూడా లేదు. రైట్? రైట్. కావాలా? స్టాప్ చేయాలా? రైట్. ఇది ఒకటి చెప్పేసుకుందాం. ఓకే. యాజ్ ఫాస్ట్ యాజ్, అంత వేగంగా. యాజ్ ఫాస్ట్ యాజ్, అంత వేగంగా. ఓకే. షీ రన్స్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఎ డీర్. ఆమె జింక పిల్లంత ఫాస్ట్గా పరిగెత్తగలదు. షీ రన్స్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఎ డీర్. మీకు ఇది యాజ్ ఫాస్ట్ అని ఎట్లా రాస్తారు, గుడ్ అని ఎలా రాస్తారు, ఇది ఎలా తీసుకుంటామనేది మీకు డౌట్ వచ్చినట్టయితే కామెంట్స్లో, ఇందాకే చెప్పాను, కామెంట్స్లో డిగ్రీస్ అని రాయండి. నేను పూర్తిగా పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ, తర్వాత పాజిటివ్ నెగిటివ్ డిగ్రీస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సింప్లిఫై చేసి సింపుల్ మెథడ్లో ఒక్కసారి వింటే మీకు వచ్చేసేటట్టుగా. రైట్? హీ టైప్డ్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. టైప్డ్, టైప్ అనేది ప్రెజెంట్ టెన్స్, టైప్డ్ అంటే పాస్ట్ టెన్స్. ఓకే. టెన్సెస్ కావాలంటే కూడా కామెంట్స్లో రాయండి. మీకు నేను టెన్స్ యొక్క ఇవన్నీ కూడా లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లైవ్ క్లాసెస్ అని కూడా ఎన్ని ఎక్కువ కామెంట్స్ దేనికైతే వస్తాయో ఆ వీడియోని నేను తీసుకొస్తాను, లేకపోతే ఆ లైవ్ క్లాస్ని నేను కండక్ట్ చేస్తాను. మీకు లైవ్ క్లాసెస్ గ్రామర్ని సింప్లిఫై చేసి టెన్సెస్ కావాలి మాకు, అంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, సింపుల్ సెంటెన్సెస్ చెప్తూ స్ట్రక్చర్స్ చెప్పండి చాలా సింపుల్గా వచ్చేటట్టుగా అనుకుంటే కామెంట్స్లో లైవ్ క్లాసెస్ అని రాయండి చాలు. లైవ్ క్లాసెస్ నేను టైంని కూడా మెన్షన్ చేస్తాను. మీకు వీలైన టైంని కూడా అక్కడ రాయొచ్చు మీరు. నేను అందులో సెలెక్ట్ చేసి క్లాసెస్ని కండక్ట్ చేస్తాను. అంటే మీరు లైవ్ క్లాసెస్లో మీ డౌట్ని కూడా అక్కడే చాట్లో టైప్ చేసి, తెలుగులోనే టైప్ చేసి మీరు అడగొచ్చు. నేను అక్కడే క్లారిఫై చేసేస్తాను అనమాట, మీకు ఆన్సర్ ఇచ్చేస్తాను. అలాంటి క్లాసెస్ నేను కండక్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ అయితే ఇక్కడ రాయండి. ఓకే. ఎనీవేస్ ఈరోజుకి చాలు, ఇంకా చాలా ఉన్నాయి కానీ మరి ఒకేసారి బుర్ర వేడి ఎక్కిపోతుంది. ఓకే. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి చూడండి, కావాలంటే విని ప్రాక్టీస్ చేస్తూ మాట్లాడడానికి ట్రై చేయండి. విన్న ప్రతి ఒక్క సెంటెన్స్ని ఇంప్లిమెంట్ చేయండి. తెలుగుతో కలిపైనా సరే ప్రాక్టీస్ చేయండి, మీకు వస్తుంది. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.